శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనంలో బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను గల కూషీలను, లూబీలను గొప్ప దండై వచ్చిరు కదా, అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. దేవుడు నీ శత్రువును నీ చేతికి అప్పగిస్తున్నారు. 7 మార్లు ఆమెన్ అని చెప్పంతే. హల్లెలూయా చెప్పండి 7 మార్లు. ఆమెన్. 1 2 3 4 5 6 7. మళ్ళీ హల్లెలూయా చెప్పండి. 1 2 3 4 5 6 7. అయిపోయింది. ఎటువంటి గ్రూపులు నీకు విరోధంగా పనిచేస్తున్నా, నిన్ను ఏదో రకంగా నాశనం చేసేయాలి అని ఒక భయంకరమైన తుఫాను వలె వచ్చేస్తున్నారని భయపడుతున్నావేమో, ఎవడు నిన్ను ఏమి చేయలేడు. ఏది నీకు హాని చేయలేదు. ఎందుకంటే దేవుడు వారిని నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. నీ అమాయకత్వం, నీ విధానము వారికి ఎరుతనంగా కనపడిందేమో. నీ మంచితనం, నీ భక్తి, నీ యథార్థత, నీ ఓపెన్గా నువ్వు మాట్లాడే విధానం వారికి లోకుగా అనిపించి నిన్ను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ప్రణాళిక చేసుకున్న దుష్ట ప్రభావంతో ఉన్న ప్రతి మనుష్యుడు దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. వారికి నీవు అప్పగించబడవు, వారిని దేవుడు నీకు అప్పగిస్తున్నాడు. ఆమెన్. ఏ రోగమో, ఏ శత్రువో, ఏ భయంకరమైనటువంటి ఆపద, భయంకరమైన కష్టం వచ్చి నీ మీద పడిపోతుందేమో, వస్తుందేమో, బహుశా వచ్చి ఉండవచ్చు. అయిపోయింది నా చరిత్ర, అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి, అయిపోయింది అని అనుకుంటున్నామేమో. శరీరం వీక్ అయిపోయింది, నా బాడీ అంతా వీక్ అయిపోయింది, నాకు అంత విల్ పవర్ లేదు, నాకు ఆత్మబలం లేదు, ఆత్మధైర్యం లేదు, నాకు తెలిసిపోతుంది, ఇంకా అయిపోయింది, ఇంకేమీ చేయలేనని అనుకుంటున్నామేమో. దేవుడు నీ చేతికి ఆ బలహీనతలన్నీ నీ చేతికి అప్పగిస్తాడు. మరలా చిగురు పడతావు, మరలా సాక్షి చెప్తావు. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతాడు. ఒక ఆత్మ ద్వారా బలమైన కార్యం జరగబోతోంది. ఏంటంటే చూడండి, బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను, కూషీలను, లూబీలను గొప్ప దండై వచ్చింది కదా. నాకు ఇన్ని కష్టాలా నువ్వు అనుకుంటున్నావేమో. ఇలాగా గొప్ప రథాలు, భయంకర రథాలు అంటే అప్పులో ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేస్తున్నారేమో, మెసేజ్ చేస్తున్నారేమో, ఒకవేళ నువ్వు స్విచ్ ఆఫ్ చేస్తే ఏడుస్తున్నావేమో. నా వల్ల కాదు, ఫోన్ చూసి ఎత్తలేకపోతున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలి, నన్ను బ్రతికినిచ్చేలా లేరు, నా వల్ల కాదు. రథాలు 100 సమస్యలు ఒక్కసారి వస్తున్నాయేమో. లూబీలు, హూషీలు, ఒక సమస్య ఒకటి నా వల్ల కాదని ఏడుస్తున్నావు కదా, దేవుడు దానిని చేతికి అప్పగిస్తున్నాడు. ఆమేన్. నేను మా నాన్నగారితో పొలం వెళ్తూ ఉండేవాడు. వెళ్తున్నప్పుడు ఒక రోజుని
పొలంలో చాలా పెద్ద పాము కనపడింది, చాలా పెద్దది తాసుపాము కనపడింది. అది నేను అనుకున్నాను, అది మా పొలంలో ఆ లైన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. మా ఫాదర్ చెప్పాను, నాన్న ఇక్కడ చాలా పెద్ద పాము ఇలాగ వెళ్తుందని. అంటే నేను రెండో రోజు చూసిన మళ్ళీ అట్టే వెళ్తుంది. ఇది ఇలా వెళ్తూ ఉంటే మనకు ఇబ్బంది కదా నాన్న, దీన్ని చంపేద్దాం అన్నాను. బాబా అది మనం కొట్టడం ఎందుకు, కొట్టాలి నాన్న అంటే ఈ లోపల మా దగ్గర అక్కడ వర్క్ చేసే పని చేసేటువంటి ఇద్దరు వెళ్ళి కొట్టడానికి ఎంత ప్రయత్నం చేస్తే అది చాలా జాగ్రత్తగా అది తప్పించుకుపోయింది. నా తండ్రి అన్నారు, బాబా దేవుడు మన చేతికి అప్పగిస్తాడు, ఎందుకు భయపడుతున్నావు? లేదు నాన్న, మనం గమ్ముని ఇక్కడ ఇలా పండుకున్నా కూర్చున్నా ప్రమాదం కదా, ఇది రాకూడదు, ఇది చనిపోవాలి, ఉండకూడదు, ఇది ఇక్కడే తిరుగుతుంది ఇది అంటే. ఇంకో మనుషుడు అన్నాడు, అది అలాగే తిరుగుతుంది అంటే అదేం కాదు పాస్టర్ గారు, ఇషాక్ గారు అదేం కాదండి. ఏం కాదేంటి, పాము ఇక్కడ తిరగటం ఏంటి, ఇక్కడ పాము తిరగకూడదు ఇక్కడ, మరి ఎలాగా, దీన్ని చంపాలి. ఇలా మా నాన్నగారు నవ్వుతూ, బాబా దేవుడు మన చేతికి అప్పగిస్తాడు చిన్న, వదిలేసే. ఎలాగ అప్పగిస్తాడు నాన్న? అప్పగిస్తాడు, చూస్తావు కదా. 2 days తర్వాత మాకు పొలంలో కోత కోయటం జరిగింది. ధాన్యం అంతా కూడా ప్యాకెట్స్ చేసేసి బస్తాల కింద బళ్ళకి వేసేసారు. బళ్ళకి వేస్తే చాలా బళ్ళు వచ్చినాయి. ఆ బళ్ళన్నీ కూడా ధాన్యం వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ బళ్ళన్నీ ధాన్యం అయిపోయింది, వెళ్ళిపోతున్నాయి. మేము లాస్ట్లో నాన్నగారు నేను రెడీ అయిపోయి బండి ఎక్కి మేము ప్రయాణం వెళ్తుంటే, మేము ప్రయాణం అయిన ఒక్క 5 నిమిషాల్లో అది 2 ముక్కలు అయిపోయింది రోడ్డు మీద. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఎద్దుల బళ్ళన్నీ వచ్చినాయి, అవన్నీ వెళ్తున్నప్పుడు ఇది ఆ రూట్లో వెళ్తుంటే బండి చక్రం దాని మీద ఎక్కిందనమాట. ఎక్కటంలో 2 ముక్కలు అయిపోయింది. నేను చూసినప్పుడు ఇలాగ ఇదేంటి 2 ముక్కలు అయిపోయింది, చచ్చిపోయింది నాన్న అంటే, నాన్నన్నారు, బాబా దేవుడు మన చేతికి అప్పగిస్తాడు అన్నాను కదా. ఎస్, చూసి అలాగ అప్పగించాడు. మనం ఏది చేయని అవసరం లేదు, మనం కొట్టేయని అవసరం లేదు బాబా, ఎవరి మీద గొడవకి వెళ్ళిపోని అవసరం లేదు. మనం కొంచెం విశ్వాసంతో ఉంటే మనకి ఏది హాని కలగజేసేదన్నా దేవుడు మన చేతికి అప్పగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అప్పుడు అలా చూసి దాన్ని అలాగా కర్రతో తీసి పక్కన పెట్టేశా. మళ్ళీ ఎవరిని చూస్తే భయపడతారు కదా అని. దేవుడు ఈ దినాన్ని పెద్ద పెద్ద సమస్యలు నీ చేతికి అప్పగిస్తాడు. ఇంకా గొప్ప అద్భుతం ఏంటంటే పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా నీ చేతికి అప్పగిస్తాడు. నువ్వు చిన్నవాడివే, చిన్నదానివే, కానీ దేవుని ఆత్మ ద్వారా ఘనమైన కార్యములు నువ్వు చేయనై ఉన్నావు. ఇది నువ్వు ఎంత గొప్ప మాట ఏంటంటే, ఎందుకంటే నువ్వు యెహోవాను నమ్ముకునినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. దేవునికి మహిమ కలుగును గాక. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను, కూషీలను, టూబీలను గొప్ప దండై వచ్చిరు కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొని నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. మీ చేతికి దేవుడు అప్పగిస్తున్నాడు సమస్యని, అంతే. నీకు విరోధంగా ఉన్న గ్యాంగ్ అంతటిని దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. నీకు అధికారం ఇస్తున్నాడు. నిన్ను ఒక మంచి అధ్యక్ష పదవిలో నిన్ను కూర్చుంటబెడుతున్నాడు. నువ్వు ఏలుబడి చేస్తావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. ప్రార్థనా శక్తిలో నుండి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. నీ శత్రువు నీ చేతికి అప్పగిస్తాడు. సమస్యని నీ చేతికి అప్పగిస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ సమస్య అయినా ఆ శత్రుత్వాన్ని దాన్ని అలా పట్టుకుని నీకెంత బలం ఉందో అంత బలముతోటి దూరముగా ప్రవహించేటువంటి ఆ మురికి నదిలోకి పాడేస్తావు అనమాట. అది అలాగ సముద్రంలోకి పోతుంది. ఇంకా మరలా అది నీవు చూడలేవు దాన్ని. దేవుడు దాన్ని దూరం చేస్తాడు. నీ చేతిలో అవసరం దాని కత్తితో నరికేస్తావు నువ్వు దాన్ని. లేకపోతే నీ చేతిలో ఉన్నప్పుడు దానిని అగ్గిపుల్లేసి తగలబెట్టేస్తావు. దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. నీ ద్వారానే సమస్యను సర్వనాశనం చేసేస్తాడంతే. ఆయన దేవుడు అనిపించుకుంటాడు, నువ్వు ఆయన బిడ్డ అనిపించుకుంటావు. ప్రజల ఎదుట దేవుని సాక్షిగా ఉంటావు. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. ప్రియులరా,
మొన్న ఏలూరులో జరిగిన ప్రార్థనలో ఒక సహోదరు వచ్చి చెప్పిన సాక్ష్యం మీ ముందు పెడతాను. అంటే మన ప్రార్థన, మన పెదవుల ప్రార్థన దేవుడు ఆలకించి ఎన్ని కార్యాలు జరిగిస్తున్నాడంటే, ఈ భార్యాభర్తలు ఇద్దరూ వేరుశనగ పొలం వేశారు. పొలంలో వేరుశనగ జల్లి విత్తనాలు జల్లారు, మొలకలు వచ్చినాయి. మొలకలు వచ్చిన తర్వాత ఆ వేరుశనగ తోట అంతా చనిపోయింది. మళ్ళీ ఏమైపోయింది? ఆమె చూడండి, నాకు వీడియో తీసుకొచ్చింది చూడండి, మళ్ళీ అది పాడైపోయింది. తైలాభిషేక ప్రార్థనకు వచ్చినప్పుడు నా దగ్గర పట్టుకొచ్చింది ఆ వీడియో, ఏడుస్తుంది. నేను అన్నాను, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఒక అద్భుతం దేవుడు చేస్తాడు, ఏడవద్దు. అయ్యా ఇలాగ అయిపోయిందయ్యా, మా పరిస్థితి తారుమారు అయిపోయిందయ్యా, చాలా కష్టాల్లో పడిపోయాం అంటే నేను అన్నాను, మనుషులు చేయగలిగింది మనుషులు చేస్తారు, మనుషుల వల్ల జరగనిది దేవుడి వల్ల జరుగుతుంది. అది మనుషుల వల్ల జరగనిది దైవమే చేయాలి. ప్రార్థన చేసి ఆ బిడ్డకి దీవెన ప్రకటించి ఆశీర్వాదం ఇచ్చి పంపించే ప్రార్థనా తైలం పట్టుకుని వెళ్ళి విశ్వాసంతో ఆ ప్రార్థన తైలం జల్లింది. ప్రార్థన చేయించుకున్న తర్వాత దైవజనుడు చెప్పాడు కదా బాగుపడతామని విశ్వాసంతో నమ్మకంతో వెళ్ళి ప్రార్థన చేసింది. ఆశ్చర్యం ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా వారిని ఎగతాళి చేశారు. అద్భుతం ఏంటంటే మన మినిస్ట్రీ పేరు ఏంటంటే ప్రార్థనా శక్తి. ఏంటిది? ప్రార్థన అంటే మన పెదవుల నుండి వచ్చిన ప్రార్థన దేవుడు గౌరవించటం అనమాట. ఆమెన్. ప్రార్థన చేసి దీవించిన తర్వాత ఆ వేరుశనగ తోట ఆశ్చర్యకరంగా మారిందని మొన్న గురువారం వచ్చి చూడండి, ముందు మనకు చూపించిన వీడియో చూడండి. ఈ 2 వీడియోలు ఆమె చేసుకొచ్చింది, భార్యాభర్తలు ఇద్దరు. ప్రార్థన ఆశీర్వాదంతో ఇది వచ్చింది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 1 టన్ను వేరుశనగ అవుతుంది, 1 టన్ను కూడా వేరుశనగ అవుతుందో అవదో అని డౌట్ పడింది. దీవెన ప్రకటించి పంపించిన తర్వాత 12 టన్నులు వేరుశనగ వచ్చిందని సాక్షి చెప్పింది. ఇది మామూలు విషయం కాదు. ఇది వారిద్దరూ వచ్చి వారు చెప్పిన సాక్షి మనం విందాం. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎంత కష్టమైనా, ఎంత నష్టపోయినా, పరిస్థితులు ఏమైనా భగవంతుడు నీ పక్షంగా కార్యము జరిగిస్తాడు. ఏదో ఒక మిరకల్ జరుగుతుంది అంతే. చూడండి, ఈ సాక్షి విందాం. మేము ప్రార్థనా శక్తికి మొత్తం చాలా నుంచి వస్తున్నామండి. ఏరుశనగ చేను విత్తనం వేసామండి. విత్తనం వేసిన తర్వాత అది మామూలుగా నీళ్ళు, మంచి నీళ్ళు కాదండి, అవి వేడి నీళ్ళు, కిలవ నీళ్ళు అండి. అయితే మేము విత్తనం వేసేసిన తర్వాత తడి పెడుతుంటే చేను మీద పడి చచ్చిపోయింది. చేను చనిపోతే ప్రార్థనా శక్తిలో మేము సాక్ష్యం చెప్పాలి నాయన, ఈ చేను మంచి ఫలాలు ఇవ్వాలి నాయన అని ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చి చేను ఫోటోలు తీసాను, వీడియోలు తీసి అయ్యగారికి చూపించిన తర్వాత అయ్యగారు చూశారు, ప్రార్థన చేశారు. దేవుడు చాలా అసలు చేను కనీసం టన్ను కూడా అవ్వదని చాలా దుఃఖపడ్డాను. 12 టన్నులు అయ్యింది. దేవుడు చాలా మేలు చేశాడు. నిజంగా చేను పట్ల మాకు గొప్ప కార్యం చేశాడు. చూడండి, దేవుడు వీరి పట్ల చేసిన కార్యము, వారి భూమి పంటను దేవుడు మరి ఫలింపచేశాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. 1 టన్ను కూడా అవ్వని పంట దేవుడు 12 టన్నులు అవడానికి దేవుడు కృప చూపించి ఆ యొక్క ఫలింపు దేవుడు వారికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానముతో పంట కోస్తాడని దేవుని వాక్యము నెరవేర్చి ఉన్నాడు. హల్లెలూయా. మనకి ఈ మధ్య చాలా సాక్ష్యాలు ఎక్కువ ఉన్నాయి కదా. కొంతమంది అసలు ఏం జరుగుతుందో, నిజమా కాదా అని కొందరు ప్రత్యేకంగా కొన్ని టీములు వచ్చినాయి. అద్భుతం ఏంటంటే ఎవరు సాక్ష్యం చెప్పారో వారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తెలుసుకుని నిజమేనా, మీకు ఇలా జరిగిందా, మిమ్మల్ని ఎవరైనా చెప్పమన్నారా, మీరు చెప్పారా అంటే మనం ఎవరైనా చెప్పమంటావా? సాక్ష్యాలు ఎక్కడ చెప్తారు మీరు? నేను ఇక్కడ తైలాభిషేక ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతం జరిగినప్పుడు వచ్చి ఎక్కడ చెప్తున్నారు మీరు సాక్ష్యాలు? కెమెరా ముందుకు వచ్చి మీకేం జరిగిందో మీరు చెప్తున్నారు కదా. అలాంటి మాటలు వారికి చెబితే ఆశ్చర్యం ఏంటంటే, ఎవరు ఏది తప్పిదం పట్టుకోవాలని వెతుకుతున్నారో
వారందరూ కూడా తైలాభిషేక ప్రార్థనకు వస్తున్నారు మళ్ళీ లైన్ గారు. ఎందుకంటే ఇది దేవుడు చేసిన గొప్ప కార్యాలు. ఆమెన్. ప్రియులరా, రెండవది చూడండి, పిల్లలు లేరు వారికి 20 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 20 సంవత్సరాలు అయింది. గర్భఫలం రాలేదు. ఇలా ప్రార్థనా శక్తికి వెళ్తే పిల్లలు పడుతున్నారు. ఇప్పుడు ఇంతవరకు మన ప్రార్థనలు ప్రవచనాల వల్ల 7,400 మందికి పైగా పిల్లల్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. 7,400 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. వాళ్ళందరినీ ఎత్తుకుని నేను చూపిస్తూ ఉన్నాను. మనకు ఏ పట్టణానికి వెళ్ళినా దేవుని కార్యాలు చూపిస్తూ ఉన్నాం. మరి మగపిల్లలు పుట్టాలన్నా, ఏ పిల్లలు కావాలన్నా గర్భఫలం కొరకు దేవుడి దగ్గరికి వస్తున్నారు. ప్రార్థన చేసి దీవిస్తే 20 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. కవల పిల్లలు పుట్టారు. మొన్న 2 బిడ్డలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. చూడండి వారిద్దరిని, వారు వచ్చి చెప్పిన సాక్ష్యం మనం విందాం. నూకారెడ్డి దివ్య వీరు అర్జునుడిపాలెం తలుకు నుంచి ఇక్కడ తాడబెలుగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. అయినా పిల్లలు పుట్టడం లేదని చాలా మందులు వాడారు. వాడి విసిగిపోయి ఇంకా పుట్టరని వారు విసిగిపోయి ఆగిపోయారు. ఆ తర్వాత వారి ఊరు నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న వారికి చెప్పినప్పుడు, అలానే వారి టీవీలో కూడా మన ప్రార్థనా శక్తి వాక్యం చూశారు. గర్భఫలాలు పొందుకుంటున్న అనేక మంది సాక్ష్యాలు వారు విని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తాడేపల్లిగూడెం వచ్చి దైవజనులతో ప్రార్థన అభిషేకం చేయించుకుని ఫలం తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుడి వారి జీవితంలో కార్యం చేసి కవల పిల్లలు వారికి పుట్టడానికి దేవుడు సహాయం చేశాడు. 2 బాబులు. వివాహం జరిగిన 20 సంవత్సరాలకి దేవుడు తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత వారికి గర్భఫలాన్ని 2 కవల పిల్లల బాబులు పుట్టడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఎలా ఉన్నారు చూసారు వాళ్ళు. మరొక సహోదరు వచ్చింది. ఏమంటే నాకు 20 సంవత్సరాలు అయిందండి పెళ్ళి అయ్యి, మాకు పిల్లలు లేరయ్యా, మీకు ఆ వరం ఉందంట కదా దీవెన ప్రకటించాడంటే, ఆ కుటుంబాన్ని కూడా దీవెన ప్రకటిస్తే పిల్లలు కావాలని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు పైకెత్తండి. దేవుడు ఇస్తాడు మీకు, దేవుడు తప్పకిస్తాడు మీకు. మీరు బిడ్డలను ఎత్తుకుని మళ్ళా సమాజం ముందు సాక్ష్యము చెప్తారు. మీరు దేవుడు మిమ్మల్ని సిగ్గుపరచడు. ఆమెన్. చూడండి ఈ సాక్ష్యం కూడా ఇందాం. కొవ్వూరు దగ్గర కాపువరం అండి మాది. నా పేరు బంగారమ్మ అండి. 2024లో మొదటి నెలలో నేను ఇక్కడికి వచ్చానండి. మాకు గర్భఫలం కూడా లేదు అని అనేసి నేను చాలా దేవుడిని అడిగానండి. 2024లో 10వ నెలలో దేవుడు మాకు బాబుని ఇచ్చాడండి. దేవుడికి ఏమి ఇచ్చి మేము రుణం తీర్చలేమండి. 20 సంవత్సరాలు అవుతుందండి మాకు పెళ్ళయి. అయితే పిల్లలు లేరని మేము చాలా బాధపడి దేవుడిని అడిగేదని దేవుడు 2024లో 10వ నెలలో మాకు బాబుని ఇచ్చాడండి. దేవుడు ఎంతో మేలు చేశాడండి. సాక్షి దేవుడు దీవించిన గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలామంది అంటారు, పాస్టర్ గారు పిల్లలకి బొట్లు పెడుతున్నారండి. ఒక ఆయన వచ్చి మన అంటున్నాడు, బొట్లు పెట్టొద్దని చెప్పండి. నేను అన్నాను, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే బొట్లు గాజులు తీసేయమని ఏం కాదు, మనిషి మారాలి. ఆమెన్. ఏం మారాలి? హృదయం మార్పు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట ఏం రావాలి? వేషాలు కాదు. మనిషిలో మనస్సాక్షి మంచి మనస్సాక్షిగా మారితే దైవం ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ఎప్పుడు కూడా చాలామందికి తెలియక ఏం చేస్తారంటే పైన ఉన్నటువంటి రూపాన్ని మార్చమని చెప్తున్నాం, కానీ దేవుని వాక్యం చెప్తుంది హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మనం ఎవరికైనా చెప్పినప్పుడు ఏం చెప్పాలి? అమ్మా అబద్ధాలు అట్టు మానేమ్మా. ఇది దైవ ప్రచారం. మీరు వ్యభిచరించడం మానేయండి, మీరు దొంగతనాలు మానేయండి, మీరు 2 మాటలు మాట్లాడకండి, నమ్మకత్వంగా ఉండండి అని ఎవరైనా చెప్తారా? ఫస్ట్ మన వాళ్ళు చేసే పెద్ద తప్పు ఏంటంటే మీరు దేవుడిని నమ్ముకోండి, దేవుడిని నమ్ముకోండి, అది నమ్ముకోండి, ఇది నమ్ముకోండి. దేవుడిని మనం నమ్మడం కాదు, దేవుడు మనల్ని నమ్మాలి. ఎవరు నమ్మాలి? భగవంతుడు నిన్ను నమ్మాలి. నువ్వు దేవుడిని నమ్మటానికి దేవుడేం దొంగ కాదు. ఓకే, దేవుడిని నమ్మటం వేరు, ఆశ్రయించటం వేరు. మనల్ని దేవుడు నమ్మాలంటే
దేవుడికి కావలసిన క్వాలిఫికేషన్స్ మనలో ఉండాలి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో, నీ తలంపులో, నీ పద్ధతులన్నీ కూడా సత్య ప్రవర్తనలోకి మారుతావో ఆటోమేటిక్గా దైవము నిన్ను నమ్ముతుంది. నమ్మినప్పుడు నీకు కొన్ని శక్తులు ఇస్తుంది అనమాట. దేవుడు మనకి వరం ఇస్తాడు. ఆమేన్. నీ మనస్సాక్షి నూతనపరచబడినప్పుడు, నీ ప్రవర్తన మార్పు చెందుతున్నప్పుడు ఆటోమేటిక్గా నీవు నీ చేతులు కష్టార్జితము దీవెనగా మారుతుంది. నువ్వు ఆశించిన ఫలము దేవుడు ఇస్తాడంతే. ఇప్పుడు చెప్పండి, మనం దేవుడిని నమ్మాలా, దేవుడు మనల్ని నమ్మాలా? గట్టిగా చెప్పాలి. దేవుడు మనల్ని నమ్మాలి. ఇంతవరకు ఎక్కడ వినలేదేమో మీరు ఇలాగా. ఇంతవరకు మనం దేవుడిని నమ్మాలి, అందరూ దేవుడిని నమ్ముకోవాలి, మా ఆయన దేవుడిని నమ్ముకోవాలి, వాళ్ళని నమ్ముకోవాలి. వాళ్ళని నమ్మటం కాదు, మనము దేవుని ఎడల నమ్మకత్వాన్ని కాపాడుకున్నప్పుడు దేవుడు నిన్ను నీ స్వజనుల్లోనే తలగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొన్న ఒక సహోదరు వచ్చింది, ఏం కావాలన్నాను. పాస్టర్ గారు మగపిల్లడు పుట్టేలా ప్రార్థన చేయండి. మగపిల్లడు అవసరమా అన్నాను. చాలా అవసరం అండి, మగబిడ్డే కావాలి. ప్రార్థన చేసాం, బుడుక్కుని పుట్టేటాడు. చూడండి ఆ సాక్ష్యం చూద్దాం. అది అడ్డదిగలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే అండి, మా పెద్దమ్మ ఈ ప్రార్థనా శక్తి తయ్యడానికి వచ్చిందండి. మా ఇంటి పక్క ఆవిడ, నువ్వు చాలా బాధల్లో ఉన్నావు కదా, ఒకసారి రా అంటే వస్తానులే అన్నానండి. కానీ మా అమ్మాయి ఫస్ట్, మాకు 3 అమ్మాయిలండి, మా తోటకోళ్ళకి 2 అమ్మాయిలండి, మా అమ్మాయి తోటకోళ్ళకి కూడా 2 అమ్మాయిలు, మా అమ్మాయికి కూడా అమ్మాయి పుట్టింది అని చాలా బాధపడి, నేను ఎలా అయినా ఇసకయ్య గారు ప్రార్థనకి వెళ్ళాలా, ఏ బిడ్డ అడిగితే ఆ బిడ్డ ఇస్తున్నారు దేవుడు అని అనుకున్నానండి. మా అమ్మాయి నెల తప్పిన నెల నుంచి రావాలనుకున్నానండి. అలాగా 6 నెలలు గడిచిపోయిందండి. తండ్రి నేను వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను, ఏంటయ్యా ఈ శోధనని. 6వ నెలలోని, నేను డిసెంబర్ నెలలో ఇక్కడికి వచ్చానండి. ఇది 6వ నెల అండి. మా అమ్మాయికి మగబిడ్డ పుట్టాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. మరొకరికి 15 సంవత్సరాల గర్భఫలం వచ్చింది. చూడండి అమ్మ, వీరు మాచర్ల నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వివాహం జరిగిన 13 సంవత్సరాలకి వారికి కుమార్తె పుట్టింది. తర్వాత మళ్ళీ వారు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన వారు గర్భఫలం పొందుకోలేదు. తర్వాత వారు మాచర్లలో తైలాభిషేకం జరుగుతున్నప్పుడు అక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి వారు ప్రార్థన అభిషేకం చేయించుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేసి ఫలం ఇచ్చి పంపిన తర్వాత కుమార్తె పుట్టిన 15 సంవత్సరాలకి దేవుడు మళ్ళీ గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఇంకా ఈ ప్రార్థన ద్వారా జరిగిన సాక్ష్యాలు చూడాలి అంటే ఎక్కడెక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడెక్కడి నుంచి అడ్రస్లతో సహా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ మీరు ఓపెన్ చేస్తే ఈ సాక్ష్యాలన్నీ మీకు కనబడతాయి. ప్రియులరా, ఏ ఆశతో వచ్చేవో, ఏ కోరికతో వచ్చేవో, ఎలాగొచ్చేవో తెలియదు, కానీ ఈ దినము ఒక ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి నువ్వు సెలవు తీసుకుంటావు. ఆత్మ మీకు తోడుండుగాక. ఈరోజు శుభవార్త ఏంటంటే, మనము దేవుణ్ణి నమ్మటము కాదు, మనల్ని దేవుడు నమ్మాలి. ఏం పెట్టుకుని వెళ్ళాలి ఈరోజు? చెప్పాలి, గట్టిగా చెప్పరే. దేవుడు నన్ను నమ్మాలి. చూడండి బైబిల్ ఏం చెప్తుందంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వచ్చును. నమ్మకమైన వానికి నమ్మకత్వం ఎక్కడిదా తీసుకెళ్తుందంటే చాలా ఎత్తుకు తీసుకెళ్తుంది. ప్రియులరా, నా జీవితంలో ఎన్నో అనుభవాలు నేను నేర్చుకుని మీకు బోధిస్తూ ఉన్నాను. నేను బైబిల్ తరబీదు పొందుకున్నాను. నేను 2 ప్రదేశాల్లో బైబిల్ తరబీదు అంతా పొందుకున్నాను. నేను అంతా తెలుసుకున్న సత్యం ఏంటంటే, దేవుడు మనిషిని నమ్మాలి. మనిషి దేవుడిని నమ్మటం కాదు, దేవుడు మనిషిని నమ్మాలంటే మానవుడు దైవ చిత్త ప్రకారము దైవికంగా నేను బ్రతకాలి, నేను యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని తీర్మానం చేసుకుని మానవుడు దైవ భయము కలిగి జీవించినప్పుడు దేవుడు మానవుణ్ణి దృష్టిస్తాడు. అందుకని మనుషుల ఎదుట నీ జీవితాన్ని దేవుడు తలగా నియమిస్తాడు. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఏది కోల్పోయినా నీ పితరుల స్వాస్థ్యం మరలా వస్తుంది. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, మనషే బ్లెస్సింగ్.
మనస్సే ఆశీర్వాదము. మీ శ్రమలు, మీ బాధలు మర్చిపోవాలంటే నీ స్థితి తారాస్థాయికి ఎదగాలి. అంటే ఈరోజు దేవుడు నిన్ను, నీ బిడ్డల్ని పైకి హెచ్చించటం మొదలు పెడుతున్నాడు. మీకు పోయిన ఇల్లు గురించి ఏడవకండి, పోయిన డబ్బు గురించి ఏడవకండి, పోయిన బంధాల గురించి ఏడవకండి. మరలా దేవుడు ఏడంతలుగా నీ మీద కుమ్మరించబోతున్నాడు. దానికి నేను సాక్షిని. ఆశీర్వదించబడతారు. ఎక్కడుండేవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నా బ్రతుకులో నాకు అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావా? న్యాయము దేవుడు చేయబోతున్నాడు. మరలా నీ పాడి, నీ పంట బాగుంటుంది. మరలా నీ ఉద్యోగం నీకు వస్తుంది, ప్రమోషన్ నీకు వస్తుంది. మోసపోయాను, మోసం జరిగిందని ఏడుస్తున్నావు కదా, దేవుడి బాధను మర్చిపోయేలాగా చేసి నిన్ను ఒక అధికారిగా, ఒక సింహాసనం మీద, ఒక ఉన్నతమైన రైట్లో నిన్ను పెట్టబోతా ఉన్నాడు. నన్ను దీవించు బాబు, నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. మనష్షే వలె సమస్త బాధను మర్చిపోయేలాగా దేవుడు చేస్తున్నాడు. అందరూ చేతులు దించండి, నమస్కరించండి, ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థనలో ఉందాం. కళ్ళు మూసుకునండి. హల్లెలూయా, హల్లెలూయా.